ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. యూజ్లెస్ ఫెలో. జరగాల్సిన మంచి ఏదైతే ఉందో అది జరిగిపోయింది అనమాట. వైనాట్ 175కి 175 అన్నారు, కానీ మా ఏపీ ప్రజలు మాత్రం వైనాట్ 11 ఉన్నారు. సో ఇచ్చేసారనమాట. పోటీ చేసి 10 సీట్లు గెలిచి కర్మ అనేది ఒకటి ఉందన్నమాట. అది ఎవరిని వదిలిపెట్టదు. వన్స్ అపాన్ ఏ టైం మా అమ్మాయి ఒక మాట అన్నాడు, దానికి ఫలితంగా ఇది దక్కింది. ఎంట్రికలు కూడా పీకలేరు వాళ్ళు. అదేం చిన్న గుండు చేయించుకున్నావేంట్రా? మీరే చేశారు. ఒకప్పుడు మనం భారీ మెజారిటీతో గెలిచినాం. ఈ 5 సంవత్సరాలు మనం ఆడిందే ఆట, పాడిందే పాట. సో నోటుకు వచ్చినట్టు వాగి విర్రవీగారనమాట. కానీ రిజల్ట్కి వచ్చేసరికి బతికంతా ఏముందిలే ఇంకా పడుకో. అవినీతిలో అరెస్ట్ అయిన ఒక యదవ కోసము పిచ్చి నా కొడుకులాగా పిచ్చివా. ఈ 5 సంవత్సరాలు బాధ్యతాయుతమైన ఒక ప్రభుత్వ పదవిలో ఉండి ఇంటర్వ్యూలు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఈ పిచ్చి ఈ గాలి మాటలు ఈ దిగజారుడు మాటలు తప్ప మీ బతుకు మీరు పీకిందేది లేదే. జనాలు మిమ్మల్ని పక్కకు పడేశారు. మీరు అంతగానో బాధపడాల్సిన అవసరం లేదు లేని మీరు ముందే ప్రిడిక్ట్ చేశారు. ఎన్నుకున్న నాయకులు మంచి పరిపాలన చేయకపోతే జనాలు తరిమి కొడతారని. వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతారు. అంటే కొట్టడం ఇంకా జరగలేదు, అంటే తరిమేయడం అయితే జరిగిపోయింది అనుకోండి. కొడాలి నానికి పరాభవం. వైసీపీ అభ్యర్థి రోజా కౌంటింగ్ కేంద్రం నుంచి విచారవాదంతో వెనక్కి వెళ్ళిపోయారు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఎంతో మెజారిటీతో గెలిచిన పార్టీ ఇప్పుడు ఎంతగానో దిగజారిపోయిందనమాట. దీనివల్ల మీలాంటి వాళ్ళ వల్లే. అంటే అందులో జగన్మామే కూడా ఉన్నాడు అనుకోండి. మీరు మాట్లాడిన మాటలు మీరు చేసిన పనులు జనాలకు బాగా కాలి మీ యొక్క పార్టీని మెంగ పెట్టారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నది. ఇక ఈ ఎలక్షన్లకు ముందు రిజల్ట్కు ముందు మీరు చెప్పిన ప్రగల్భాలు తీసుకొచ్చిన సర్వేలు అసలు ఏ నుంచి తీసుకొచ్చారా? సర్వేలని ఏడ దొరికినీరా? ఏ సందులో దొరికినీరా అయ్యా? ఏ పెంట కుప్ప మీద నుంచి ఏరకొచ్చారా ఈ సర్వేలనే? పొలిటికల్ కటెక్ 122, ఆత్మసాక్షి 118, జన్మత్ పోల్ 125, పొలిటికల్ న్యూస్ 128, జనరల్ ఇండియా 125, రిరేస్ 138, యాక్చువల్ ఇండియా 116, బీమాక్ 138, నాగన్న 103. వీళ్ళు చెప్పిన ఈ సర్వే సంస్థలు ఎక్కడున్నాయో వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకే తెలియాలే కానీ వచ్చిన రిజల్ట్ తో కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు ఇందులో ఉన్న సర్వేలో ఏ ఒక్కటైనా దరిదాపుల్లోకైనా వచ్చింది ఏంట్రా? ఎలాగో గుట్కా సాంబాయిన మన కొడలనని ఓడిపోయాడు కాబట్టి వీడి దగ్గర ఉన్న నాయకత్వపు లక్షణాలు జనాలు ఆల్రెడీ చూసేశారు కాబట్టి వీడు ఎంత అష్టదరిద్రపు దుష్ట నీచుడు తెలిసిపోయింది కాబట్టి ఆంజనేయ స్వామి చెయ్యరు కొడితే ఆంజనేయ స్వామికి పోయేదేమి లేదు, బొమ్మదే. నువ్వు 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు. దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. మీ బతుకులు చెడా బతుకులా. ఇది ఈడు బతుకు, ఇది ఈడు బండారు. ఇలాంటి యదవని 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే చూడాల్సి వచ్చింది. సరే ఇప్పుడంటే తీసి పక్కనేసారనుకోండి, ఈడు బతికి ఇంకా గుట్కాలకి ఆ లారీలు క్లీన్ చేసుకుంటా గ్రీజ్ పూసుకుంటా బతకడమే అనుకోండి బెటర్. నువ్వు ఇంకా రాజకీయ సన్యాసం తీసుకోవడం బెటరు. ఎందుకంటే నీ బండారం బట్టబయలైపోయింది. నీ గురించి అందరికీ తెలిసిపోయింది. నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పటికీ నువ్వు ఎక్కడ నిలబడ్డా కానీ కాంటించి ఉమ్మేత్తరే కానీ నీకు మాత్రం ఓట్లేయరు. ఈడే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ చాలామంది ఉన్నారనుకోండి, అందరూ ఎలాగ ఓడిపోయారు. వాళ్ళ పరిస్థితి కూడా వీడికిలాగే అన్నమాట. వాళ్ళ గురించి తెలిసిన ఏ ఒక్కరు వాళ్ళు ఈసారి ఎక్కడ నిలబడ్డా కానీ ఎగరేస్తాంతారు కానీ ఓట్లు మాత్రం వేయరు. అంటే ఆల్రెడీ ఈ ఎలక్షన్లో జగన్ మామయ్యని ఒంటరిని చేసి అదే చేశారనుకోండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అడ్వైజర్ అనమాట. ఏమంతగానో అడ్వైజులు ఇచ్చారు, ఏ సలహాలు ఇచ్చారో తెలియదు కానీ జగనన్నతో పాటు రాష్ట్రాన్ని కూడా నాకు ఇచ్చేశారు. మీరు ఇచ్చిన సలహాలకి జనాలు ఇచ్చిన తీర్పు జగన్మామయ్య జీవితంలో మర్చిపోలేడు. మీరింత ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా ఓడిపోవడానికి జగన్మామయ్య ఎంత కారణం, మీరు కూడా అంతే కారణం. జగన్మామయ్యని మంచిగా పక్కన పెట్టుకొని నడిపించారు. అటు చేసి ఇటు చేసి జగన్మామయ్యని చూస్తే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు పెట్టి ఎత్తుకుపోయే వాళ్ళ కనిపిస్తాడా? మావయ్య పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అయిన శ్రీరెడ్డి మావయ్య ఓడిపోతే బీచ్లో దిగుతానని ఏదో శపథం చేసిందట కదా. జనాలందరూ అక్కడ వెయిటింగ్ అట. మరి ఎప్పుడు వస్తారేంటి మరి అక్కడికి? అమ్మాయిని ఒకసారి పిలిపించండి. కూర్చోండి, పిల్ల తండ్రి నేను ఉన్నానుగా, పిలుస్తాను. మావయ్య ఏమో 175కి 175 అన్నాడు, కానీ ఈయనేమో 15 మాత్రమే అన్నాడు. వై నాట్ 15? 150కి వచ్చిన ఒక్కటి కొడితే 15 చాలు జగన్ కి. మన మావయ్య మాటలు సీరియస్ గా తీసుకోలేదులే కానీ పవన్ కళ్యాణ్ మాటలు మాత్రం బాగా సీరియస్ గా తీసుకున్నట్టు ఉన్నారు. 15 కూడా ఎక్కువే అని 11 ఇచ్చారు. అట్టుమని 10 గెలవాల తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా నీకు? పోటీ చేసి 10 సీట్లు గెలిచి
మామయ్య పేద ప్రజల్ని చీకట్లోంచి బయటికి తీసుకొద్దాం అనుకున్నాడు. వాళ్ళు బయటకు వచ్చేసారు కానీ మామయ్య లోపల దోసేశారు. అదే ఓడించారు కదా. పవన్ కళ్యాణ్ గారు 15 అన్నారు, అదే ఎక్కువని 11 ఇచ్చారు. అండ్ అలాగే ఆయన ఇంకోటి కూడా అన్నారు, అది కూడా జరిగిపోయింది అనుకోండి. మీరు అంటవే ఏంటో, మా ఊళ్ళు సీరియస్ గా తీసుకోవటమే ఏంటో, అధఃపాతాలని కాదు ఇంకా కిందకే తొక్కేశారు. ఎప్పటికి ఉత్తరైందో అధఃపాతాలకి తొక్కేసింది మీరే, మామయ్యని ఓడించింది మీరే, పార్టీలో ఉన్న లఫ్డుగాలను ఓడించి వాళ్ళ రోడ్డు మీద పట్టకొచ్చింది మీరే. ఇన్ని చేసిన తర్వాత కక్ష సాధించారు. శత్రువులు కాదు, ఓడిపోయారు కదా అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టడానికి హింసించడానికి విజయం కాదు. చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ గారు గెలవరని ఎంతో మంది ఎన్నో శపథాలు చేశారన్నమాట. ఒకళ్ళేమో మీసాలు గొరికించుకుంటా అన్నారు, ఇంకొకళ్ళేమో నౌకరుగా పనిచేస్తా అన్నారు, ఇంకొకళ్ళేమో భూమి రాసిస్తా అన్నారు, ఇప్పుకొని తిరుగుతానని కూడా అన్నారు అనుకోండి. ఇక ఎలక్షన్ల రిజల్ట్ వచ్చిన తర్వాత మామయ్య మొత్తం నీరు గారిపోయింది అనమాట. ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదో ఒకటి మాట్లాడారు అనుకోండి. మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో. మావయ్య ఓడిపోయాడని సంతోషపడే వాళ్ళే కాదు, బాధపడే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళు మావయ్య యొక్క సేవల్ని గుర్తించారు. అంటే మావయ్య దగ్గర నుంచి వీళ్ళకి రావాల్సిన సేవలు వీళ్ళకి వచ్చినట్టున్నాయి. అందుకే మావయ్య యొక్క సేవలను గుర్తించి మావయ్య ఓడిపోయాడని సానుభూతి తెలియజేస్తున్నారన్నమాట. అందరికీ ప్రైజ్ ఇవ్వాలంటే చాలా చాలా బాధాకరమైన విషయం. బాధాకరమైన విషయం అంటే ఓన్లీ మీకే బ్రో, ఇంకెవరికి లేదు. అందరూ మంచిగా సంబరాలు చేసుకుంటున్నారు. మీకెందుకు బాధాకరమైన విషయం అది మీకు తెలుసు, జనానికి తెలుసు. విషయం మనుషులకు మంచి చేద్దాం అనుకునే వాళ్ళు ఎప్పుడు ఓడిపోతారని అర్థమైంది. ఏం మాట్లాడుతున్నావు అన్న అయినా కానీ నువ్వు ఈ 5 సంవత్సరాలు మావయ్య గెలిచి పరిపాలన చేసిండు కదా, అంటే మంచోడు కాదా? ఓడిపోయిన వాళ్ళు మంచోళ్ళు అయితే ఈ 5 సంవత్సరాలు గెలిచి పరిపాలన చేసిన మావయ్య అంటే మీసాలను వెంటుకలు నిక్కబొడుచుకుంటే ముళ్ళ పంది అనుకుంటున్నారా? ఒకరికి మంచి చేద్దామని ముందుకొచ్చే వాళ్ళని ఎప్పుడు ఆ గెలుపు ఉండదు వాళ్ళకి అని అర్థం. నువ్వు మాట్లాడినావు కానీ మధ్యలో జీసస్ని పట్టక రావద్దు. ఎందుకంటే నువ్వు మాట్లాడింది ఎట్లుందంటే జీసస్ని నిందించినట్టు ఉంది. ఎందుకంటే మావయ్య ప్రేయర్ బాగా చేస్తారనమాట. ప్రేయర్ బాగా చేస్తాను, దేవునికి తెరిచిపెడతాను. అయినా కానీ మావయ్య ఓడిపోయాడంటే మావయ్యకి జీసస్ ఏదో గుణపాఠం నేర్పిద్దామని అనుకుంటున్నారు. అదే ఈ 5 సంవత్సరాలు తప్పులు చేశారు కదా అవన్నీ సరిదిద్దుకోవడానికి అన్నమాట. అదే మావయ్య ఈ 5 సంవత్సరాలు ఎంత ఎగరాలో అంత ఎగిరిండు, లాస్ట్కి మట్టి కరిపించేశారు. నువ్వు ఒక గౌరవప్రదమైన సీఎం పదవిలో ఉండి రోడ్డు మీద గాలికి తిరిగే బేకారతో ఎలాంటి మాటలు మాట్లాడతాడో అలాంటి మాటలు మాట్లాడినావు. రాజకీయ పరంగా విమర్శించాల్సిన నువ్వు వ్యక్తిగతంగా పర్సనల్ విషయాలు, ఫ్యామిలీ విషయాలు, రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని సీఎం పదవిలో ఉన్న నువ్వు మినిమం కామన్ సెన్స్ లేకుండా వాళ్ళ గురించి మాట్లాడినవు, విమర్శించినవు. ఇక మీ వల్ఫా బ్యాచ్ ఉంది కదా, వాళ్ళని కూడా పట్టుకొచ్చి వాళ్ళని కూడా మాట్లాడమన్నావు, వాళ్ళు కూడా అదే చేశారు. నువ్వెంత లుచ్చా లఫూట్ ఎదవలాగా బిహేవ్ చేసినావు, వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేశారనుకో. అయినా నువ్వు ఎలా తగలెడితే వాళ్ళు కూడా అలాగే తయారవుతారు కదా. ఒక లంగా గాడివి, ఒక అవులే గాడివి, ఒక డెకాయిట్. నువ్వు ఓడిపోయిన తర్వాత మాట్లాడింది చూసి చాలా మంది కూడా బాధపడుతున్నారనమాట. అండ్ అలాగే ఈ వీడియో ఎవరన్నా పూర్తిగా చూస్తే అరే హౌలేగా ఎలాగో ఓడిపోయింది కదా మరీ ఇంతగానో ట్రోల్ చేయారని నన్ను కూడా తిడతారు అనుకోండి. కానీ మామయ్య మాత్రం డిజర్వ్ దిస్ దెంగులు అనమాట. దెంగులు, దొబ్బులు, ట్రోల్స్, తిట్లు ఇవన్నీ ఖచ్చితంగా మావయ్యకి కావాల్సిందే, ఉండాల్సిందే. వాటికి మావయ్య అర్హుడు. ఎందుకంటే మరి ఆయన ఎందుకంటే ప్రగల్భాలు పలికినటువంటి మరి సొల్లునాయుడు గురించి ఎందుకు మాట్లాడారు అధ్యక్ష? మూతకర్రలు ఉంటాయి కానీ పార్టీ నడపలేని వాళ్ళు. చంద్రబాబు గారు చూస్తే నాకు ఒక్క మాట గుర్తొస్తుంది అధ్యక్ష. కోపం వల్ల అవివేకం వల్ల మతిమరుపు, ఆ మరుపుతో బుద్ధి నాశనం. చంద్రబాబు నాయుడు గారు బండారం గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని ముఖ్యమంత్రి తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం. వాళ్ళందరూ అన్నని మాటలు అంటూ ఉంటే ఎవరం లేకుండా ఈకిలించుకుంటూ కూర్చున్నాడే కానీ మీరు అలా అనొద్దు, అలా మాట్లాడొద్దు అని ఎప్పుడు చెప్పలా. ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా, ఎప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా సెన్స్ లేకుండా ఆన్సర్ చెప్పింది కానీ మినిమం కామన్ సెన్స్లో ఏం చెప్పలా. అందుకనే మావయ్యని ఇంకా సాగనంపేశారు. వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఓడిపోయిన తర్వాత మావయ్య ఎంతో దిగాలుగా నీరసంగా మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ గారేమో వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు, ఓడిపోయారు కదా అని చెప్పి
వారిని ఇబ్బంది పెట్టడానికి హింసించడానికి విజయం కాదు. అంటే రివెంజ్ తీర్చుకోవడానికి కూడా మామయ్య పనికిరాడు అనమాట. సర్లేండి, ఎంతగానో తొక్కేశారు. ఆ పార్టీని అయితే మెంగ పెట్టారని చెప్పి సరే చూద్దాంలేండి, నెక్స్ట్ 5 years ఎలా ఉంటుందో. వీళ్ళు మంచి పరిపాలన అందిస్తారని అనుకుంటున్నాము. ఒకవేళ వీళ్ళు జగన్ మామయ్యలాగా అందిస్తే మళ్ళీ ఇది రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఏదైతేనే మా ఏపీకి మంచి రోజులు వస్తున్నాయి. టాటా, బై బై.